ఆవాళ 2వ తారీఖు సాయంకాలం పని ముగించుకుని ఇంటికి వెళ్ళిపోతున్న రంగికి ఉండమన్నట్టు సంజ్ఞ చేసింది సుందరి. తనకెప్పుడు జీతం ఇచ్చేది సుందరమ్మగారేనని దానికి తెలుసు. పైగా ఆవిడెప్పుడు 2వ తారీఖు సాయంత్రం గాని 3వ తారీఖు ఉదయం గాని తనకి డబ్బిస్తుందన్న విషయము దానికి బాగా అనుభవమే. అందుకే బహుశా ఈ పూట జీతం డబ్బు ఇస్తుందేమోనని అది ఆశగా అక్కడే నిలబడింది. అటు పెరట్లోకి నూతి దగ్గరికి రమ్మన్నట్లు దానికి సంజ్ఞ చేసి తను అటువైపు వెళ్ళింది సుందరి. ఇవాళ తారీఖంతే అంది సుందరి దాన్ని చూస్తూ. మీకు తెలవదా అమ్మగారు అంది తెల్లబోతూ. అదిగో ఆ వెధవ ప్రశ్నలే వేయక నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఒక్క కసురు కసిరింది సుందరి. 2వ తారీఖు కదమ్మా. రంగి అయోమయంగా చూస్తోంది. ఇదిగో కిందటి నెల జీతం ఇచ్చేస్తున్నాను. నువ్వు రేపటి నుండి పనిలోకి రాకు అంది సుందరి ఇంటి యజమానురాలి హోదాలో. అదేంటమ్మగారు? రంగి బిక్క చచ్చినట్లే అయిపోయింది. ముందుగా మాట మాత్రమైనా చెప్పకుండా ఇలా హఠాత్తుగా పనిలోంచి తీసేస్తే నా గతేం కాను అన్నట్లు. నిన్ను పూర్తిగా పనిలోంచి తీసేయడం లేదే పిచ్చి మొకమా. ఒక్క వారం రోజులు అంటే ఇవాళ బుధవారం కదా. మళ్ళీ బుధవారం దాకా పనిలోకి రా. గురువారం ఉదయం నుండి మళ్ళీ మామూలుగా వచ్చి నీ పని చేసుకో. పెద్దమ్మగారు కోపడరా అంది రంగి. దానికి ఇదంతా అయోమయంగా ఉంది. తన పనిలో ఏ చిన్న పొరపాటు దొర్లినా నీ తల తీసి వీధి గుమ్మానికి కడతాను అన్నట్లు మాట్లాడే సుందరమ్మ గారే దానికి తెలుసుగాని ఇలా ఇంత మంచిగా ఇంత అభిమానంగా తనతో మాట్లాడే సుందరమ్మ గారిని అది కలలో కూడా చూడలేదు. అదంతా నేను చూసుకుంటానులే. ఈలోగా ఎవరైనా కబురు పంపించినా నీకు జ్వరంగా ఉందనో ఏదో చెప్పేసేయ్. అంతేకాని పెద్దమ్మగారు కబురు పంపించారు కదా అని పరిగెట్టుకుని రాకు అంది. సుందరి గొంతులో మొదటున్న మృదుత్వం పోయి క్రమంగా కరుపుదనం చోటు చేసుకోవడం మొదలుపెట్టింది. తను ఆజ్ఞాపించగానే చేతులు కట్టుకుని తల తాటించకుండా ఇది ఇలా అడదడ్డం ప్రశ్నలు వేస్తూ అక్కడే నిలబడిందంటే ఎవరైనా అటుపక్కగా రావచ్చు. తమ సంభాషణ వినొచ్చు. ఎవరు విన్నా తనకి భయం అని కాదు. ఈ విషయంలో తన జోక్యం ఉందని వాళ్ళకి తెలియకపోవడమే మంచిది అనుకుంది. చూస్తుండగానే సుందరి అవతారంలో మార్పు వచ్చేస్తుంటే అది ఇంకా అయోమయంగా చూస్తూ అదేటమ్మగారో అంది. నీకు తెలీదు, ఈ మధ్య నా మరదళ్ళకి నా మీద బొత్తిగా గౌరవం లేకుండా పోతుంది. ముఖ్యంగా కొత్తగా వచ్చిన లతంది చూడు. అసలు అదే వీళ్ళందరినీ నాశనం చేస్తోంది. ముప్పొద్దులా కడుపు నిండా తినడం, ఆ తర్వాత అది అరిగేదాకా నా మీద మా అమ్మ మీద చెడీలు చెప్పుకోవడం వాళ్ళకి అలవాటైపోయింది. చేతి నిండా పని లేకపోవడం వల్ల వీళ్ళకి కబుర్లు మరీ ఎక్కువైపోయాయి. అందుకే వాళ్ళకి బుద్ధొచ్చేలా వారం రోజుల పాటు అంట్లు తోమించానంటే నా కసి తీరుతుంది. వాళ్ళకి ముచ్చట్లు చెప్పుకోవడానికి టైం ఉండదు అంది సుందరి మెల్లగా. దీనికి అర్థమయ్యేలా చెప్పకపోతే అది తెల్లవార్లు అలా ప్రశ్నలు వేస్తూనే ఉంటుందేమోనని. అట్టగా అమ్మగారు, సరే మరొస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. మర్నాడు ఎండ బారెడు పొద్దెక్కిన రంగి రాకపోయేసరికి తోటి కోడళ్ళు నలుగురు లబలబలాడ్డం మొదలు పెట్టారు. వంటకి ఆలస్యం అయిపోతుందని రంగొచ్చి గిన్నెలు తోమేస్తే వాళ్ళు వంటకి ఉపక్రమించాలి మరి. ఇంకా ఆలస్యమైపోతే తమ్ముళ్ళకి ఆఫీసు వేళకి వంట అందదేమో. సుందరి మెల్లగా మొదలు పెట్టింది. నిన్న సాయంకాలం వెళుతున్నప్పుడే అది తలనొప్పిగా ఉందని నన్ను అడిగి మాత్ర తీసుకుంది. మరి ఈ పూట ఏ జ్వరమైనా వచ్చిందేమో, లేకపోతే ఈ పాటికొచ్చేదే అని. అయితే రాదేమో అంది మాధవి. ఆ ఇక రానట్లే, దానికోసం కూర్చోకుండా నలుగురు నాలుగు పనులు చేసుకోండి అనేసి అవతలకు వెళ్ళిపోయింది. ఇక తప్పదురా భగవంతుడా అన్నట్లు నలుగురు తోటి కోడళ్ళు కలిసి పాచి పని దగ్గర నుండి చేసుకున్నారు. మర్నాడు కూడా అలాగే అయింది. ఆ మూడో నాడు మరి రంగి ఏమనుకుందో దాని కొడుకుని పంపించి మా అమ్మకి జ్వరంగా ఉంది, అది తగ్గాక పనిలోకి వస్తానని చెప్పమంది అన్నాడు. మరో 2 రోజులు కూడా గడిచిపోయాయి. ఆ వేళ ఉషా వాళ్ళు స్కూల్ నుండి వస్తూనే ఫిర్యాదు చేసినట్లన్నారు. రంగమ్మ జ్వరం వచ్చిందని చెప్పి మన ఇంటికి రావడం మానేసింది. మా శారదా వాళ్ళ ఇంట్లో మాత్రం శుభ్రంగా చేస్తోంది అని. ఎవరు చెప్పారు మీకు అంది మాధవి. ఒకరు చెప్పేదేంటి, స్కూల్కి వెళ్లే దారిలోనే కదా మా శారదా వాళ్ళిల్లు. ఇందాక మేము ఇంటికొస్తుంటే వాళ్ళింట్లోంచి బయటకు వెళుతోంది రంగి. హాయిగా తల దూకుని ఇన్ని పువ్వులు పెట్టుకుని ముస్తాబై ఉంది. జ్వరం వచ్చినట్లు కాస్తైనా చిక్కలేదు. పైగా మా శారద చెప్పింది, దానికి జ్వరమూ లేదు ఏమీ లేదు, మా ఇంటికి రోజు పనికొస్తూనే ఉంది అని. అంటూ మణి చెప్తుంటే ఏదో కొంప మునిగిపోయినట్లు అక్కడికొచ్చిన సుందరి, చదువు వచ్చినా రాకపోయినా స్కూల్కి వెళ్ళొస్తున్నందుకు ఇలాంటి తెలివితేటలు బాగా వంట పడతాయి. ఎప్పటి నుండి మీకు ఆ పెద్ద కబుర్లెందుకు? అబద్ధమాడి మన ఇంట్లో మానేసి వాళ్ళింట్లో పని చేయాల్సినంత అవసరం దానికి ఏముంది? అయినా అది మన రంగమో లేకపోతే మరో మనిషో అని గయ్యమంది. మేనత్త ఎదురుగా మరి నోరెత్తడానికి భయపడిన ఆ పిల్లలు మెల్లగా అవతలకి జారుకున్నారు.
మరో 2 రోజులు కూడా గడిచాక ముందుగా అనుకున్న ప్రకారం గురువారం ఉదయమే రంగి పనిలోకొచ్చింది. ఇన్నాళ్ళు పనిలోకి రాలేదేం అని అడిగిన వారందరికీ అది తనకి జ్వరం వచ్చిందనే చెప్పింది. కాని మరి కాసేపటి తర్వాత దానికి మామూలుగా కాఫీ పోస్తూ లత మెల్లగా అడిగింది, మరి జ్వరం వస్తే ఆ శారద వాళ్ళింట్లో పనికి ఎలా వెళ్ళావు రంగి అని. అది ఒక క్షణం విత్రపోయి ఆ తర్వాత బెదురుగా ఇటు అటు చూస్తూ సుందరమ్మ తనతో రహస్యంగా చెప్పిన మాటలన్నీ మళ్ళీ రహస్యంగా లతకు చెప్పేసింది. లత ఒక్క క్షణం తన చెవులను తానే నమ్మలేకపోయింది. ప్రపంచంలో మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. మంచి చెడు కలబోసిన గుణాలను కలిగిన వారు కూడా చాలా మంది ఉంటారు. పూర్తిగా చెడ్డవాళ్లలో కూడా అకారణంగా మరొకరి మీద కక్షగట్టి వాళ్ళని బాధ పెట్టడమే తమ ధ్యేయంగా పెట్టుకునేవారు ఉండరేమో. మరి ఈ సుందరి ఇలా చేసిందంటే ఆమెను గురించి ఏమనుకోవాలో అర్థం కాదు అనుకుంది. ఆ తర్వాత తోటి కోడళ్ళు కూడా ఈ విషయం చెప్పింది ఆశ్చర్యంతో తలమునకలవుతూ. అయితే వాళ్ళెవరూ లతలా అది వినగానే దిగ్భ్రాంతి చెందలేదు. కుతూహలంగా విని రవ్వంతా ఆశ్చర్యపోయి, నీకింకా కొత్త గనుక ఇంత విస్తుపోతున్నావు. మేము ఇలాంటివి అనుభవించి తలలు గోపి కట్టించేసుకున్నాం అన్నారు. అసలు ఈవిడ్ని మొగుడు ఎందుకు వదిలేశాడో మీకెవరికైనా తెలుసా అంది లత. అది కూడా ఊహించుకోలేవా అంది భారతి. ఊహించుకోలేక కాదు, అసలు యథార్థం తెలుసుకుందామని. మన ఊహలు అంచనా అన్నప్పుడు నిజం కావు కదా అని లత అంటుంటే, అయితే అక్కయ్య చెప్తారదంతా. మనందరిలోకి ముందుగా ఇంటికి కోడలుగా వచ్చింది ఆమె కదా అంది సుమతి. అవునక్కయ్య, చెప్పండి. మీరొచ్చేసరికి ఈవిడ ఈ ఇంట్లోనే ఉందా అని అడిగింది లత కుతూహలంగా. అంత క్రితమే సుందరి సినిమా స్టార్లా ముస్తాబై సుష్మా వాళ్ళింటికి వెళ్ళింది. ఇంకా ఎంత లేదన్నా 2-3 గంటల దాకా రాదని వాళ్ళ ధైర్యం. దుర్గమ్మ ఎక్కడో లోపల తన గదిలో కూర్చుంది. కూతురు మధ్య మధ్య ఒక్కో పుల్ల ఎగసన దోస్తుంటే తప్ప ఆవిడ ఆ గది వదిలి అంతగా ఇటువైపుకి రాదని వాళ్లకు తెలుసు. మాధవి ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటున్నట్లుగా మొదలుపెట్టింది. నా పెళ్ళై 12 సంవత్సరాల పైన అయింది. అప్పటికి 4 ఏళ్ళు అయిందేమో ఆవిడ గారి పెళ్ళయ్యి. తొలిచూలు పిల్ల అని, పైగా ఒక్కతే ఆడపిల్ల అని మన అత్తగారు మామగారు ఆవిడ్ని అతి ముద్దు చేసేశారు. ఆ గారంతోనైతేనేం, స్వతహాగా ఉన్న గయ్యాళితనంతో అయితేనేం ఈవిడ మరీ రాక్షసులా తయారైందన్నమాట. ఆ మంకుతనంతోనే ఎన్ని సంబంధాలు చూసినా నచ్చలేదని ఏదో ఒక వంక పెడుతుండేదట. కొన్ని సంబంధాలు అత్తగారికి వాళ్ళకి నచ్చేవి కావట. సరే, చివరికెలాగో పెళ్ళయిందనుకోండి. అయినా బాగా ఆలస్యంగా అయిందన్నమాట. అక్కడ ఇలాగే అందర్నీ కాల్చుకు తినేదన్నమాట. వాళ్ళు భరించలేక ఏదో ఒక సాకుతో పుట్టింటికి పంపించేవారు. తన మాట అక్కడ నెగడం లేదు కదా అని ఈవిడ అత్తగారింటికి వెళ్ళను అనేదట. అలాగే సంవత్సరంలో 4 నెలలు అత్తవారింట్లోనూ, 8 నెలలు పుట్టింట్లోనూ గడిపేది. చివరికి వాళ్ళ ప్రాణం విసిగిపోయింది. ఎప్పటికీ విడిపోతేనే మంచిదనుకున్నారు. నా పెళ్లికి ఈవిడ పుట్టింట్లోనే ఉంది. సరే, తమ్ముడి పెళ్లికి వచ్చింది అనుకున్నాను. తర్వాత 6 నెలలకు కాబోలు వెళ్ళి 2 నెలలుండి మూటాముల్లే సర్దుకుని వచ్చేసింది. అల్లుడికి మతి స్థిమితం లేదు. ఆ పిచ్చివాడితో కాపురం చేయమని ఎలా బలవంతం పెడతాం అంటారు మన అత్తగారు. ఆ పిల్ల ఈ ఇంట్లో మరో సంవత్సరం పాటు ఉంటే మా అబ్బాయికే కాదు, మా ఇంటిల్లిపాదికి మతి స్థిమితం తప్పిపోతుంది అంటారట ఈ సుందరి అత్తగారు. అసలు వీళ్ళకి ఎంత గుడ్డనుకున్నావు? వాళ్ళ విషయం చేమంతైనా పైకి పోనివ్వరు. మా మేనత్త బావగారి కూతురికి ఆ మధ్య పెళ్ళయింది. ఆ పెళ్లినాడు ఈవిడ అత్తవారి బంధువులట. వాళ్ళ ద్వారా అత్తయ్యకి విషయాలన్నీ తెలిసాయి. ఆవిడ మాకు చెప్పింది. ఈవిడ మొగుడికి పిచ్చి లేదు, ఏమీ లేదట. నిక్షేపంలా మంచి ఉద్యోగం చేసుకుంటున్నాడట. మళ్ళీ పెళ్లి చేసుకోమని తల్లి ఎంత పోరినా అది మాత్రం నా వల్ల కాదు అని చెప్పేశాడట. ఈవిడతో కలుసున్న రోజుల్లోని అనుభవాలు, ఈవిడ నోటి దురుసు దూకుడు అతనికి ఈ జన్మలోనే కాదు, మరింక 7 జన్మలకైనా పెళ్ళొద్దు అనేలా చేశాయట. వాళ్ళ అత్తగారు చెప్పినట్లు కొన్నాళ్లకి మనందరి మతులు పోగొడుతుందేమో ఈవిడ అంది లత అంతా విని. ఇంకా నయం, మన కర్మకాలి అలాంటి ఉపద్రవం ఏదైనా వచ్చిందంటే వీళ్ళు ఇక్కడ వాతావరణానికి తట్టుకోలేక మనం అలా అయిపోయామనుకోరు. మనకి అది వరకే పిచ్చుందని, అది మన వాళ్ళు దాచిపెట్టి ఈ పెళ్లి చేసి తమ గొంతును కోసామని ఎదురు మనల్నే అంటారు అంది భారతి. అవునులే అంది లత నీళ్లు గారిపోతూ. సంక్రాంతి పండక్కి లత వస్తుందని తెలిసి ఆమె స్నేహితురాళ్లు ఎంతో సంతోషించారు. పెళ్ళై అత్తవారింటికి వెళ్ళాక లత మళ్ళీ అదే రావడం. దసరా పండక్కి, దీపావళికి ఆమె వస్తుందని ఇంట్లో వాళ్లతో పాటు సుజనా వాళ్లు కూడా ఎంతో ఆశగా ఎదురు చూశారు. కాని వాళ్ళు ఏకంగా సంక్రాంతి పండక్కే పంపిస్తారటమ్మా అని రాధమ్మ దిగులుగా చెప్తుంటే వాళ్ళకి కళ్ళంట నీళ్లు తిరిగాయి. లత వెళ్ళి ఎన్నో ఏళ్లయిపోయినట్లుగా ఉంది.
వారం 10 రోజులకు ఒక ఉత్తరం రాస్తానని చెప్పి వెళ్ళింది కానీ ఈ 5 నెలల్లోనూ 5 ఉత్తరాలైనా రాయలేదు. అక్కడది ఎలా ఉందో, వాళ్ళాయన ఎలాంటివాడో, ముఖ్యంగా అత్తగారు ఆడపడుచు ఎలాంటివారో అని రోజుకొకసారైనా స్నేహితురాళ్ళు ఆమెని తలచుకుంటూ ఉండేవారు. ఒంటరి కోపరం అయితే ఆ అమ్మాయి తరచూ పుట్టింటికి రావడానికి వీలు పడదు. 10 మంది గల సంసారం కనుక అతనికి భోజనానికి దానికి ఇబ్బంది ఉండదు. ఒకవేళ తను రాకపోయినా అమ్మాయి అయినా ప్రతి పండక్కి వస్తూ పోతూ ఉండొచ్చు అనుకున్నారు ఇంట్లో వాళ్ళు. కానీ వాళ్ళ ఉత్తరాల ధోరణి అది చూస్తుంటే ఆ అమ్మాయి అక్కడ ఎలా ఉంటుందో అనిపించసాగింది వాసుదేవరావుకి వాళ్ళకు కూడా. సంక్రాంతి పండగ 10 రోజులు ఉందనగానే వచ్చింది లత. పండక్కి అల్లుడొచ్చి ఏకంగా అమ్మాయిని కూడా తీసుకుపోతాడని విని రాధమ్మ బాధపడుతూ పెళ్ళయ్యాక వెళ్ళిందనివి మళ్ళీ ఇదే రావడం, ఒక నెల రోజులైనా ఉంచమని అల్లుణ్ణి అడుగుతాను అనుకుంది. లత వచ్చిన రోజు సాయంకాలమే సుజన వాళ్ళు తిన్నగా యూనివర్సిటీ నుండి లత వాళ్ళ ఇంటికే వచ్చారు. రాధమ్మ వాళ్ళ నలుగురికి కాఫీ ఇచ్చింది. అంతా లత గదిలో కూర్చున్నారు. ఏమంటోంది మీ ఆడపడుచు అంది సుజన లత అత్తవారింటిని గురించి ప్రస్తావిస్తూ. అయ్య బాబోయ్, ఆవిడ ఆడపడుచు కాదు, ఆసిరమ్మ అంది లత గుండెల మీద చేయి వేసుకుంటూ. సుజన వాళ్ళు ముఖాముఖాలు చూసుకున్నారు. మనం అనుకున్నంత అయిందన్నమాట అంది సుకన్య. ఏమనుకున్నారు అంది లత. పెళ్లి పందిట్లో ఎవరో అనుకుంటుంటే విన్నాం, ఆవిడెప్పుడు మీ ఇంట్లోనే ఉంటుందని. సరే, ఇలా పుట్టింటి చేరిన ఆడపడుచులు ఏకు మీకైనట్లు అందరి మీద అధికారం చెలాయిస్తూ ఇంటి పెత్తనమంతా చేతిలోకి తీసుకొనైనా తీసుకుంటారు. లేకపోతే ఇంట్లో అందరూ వాళ్ళని లోకుగా చూస్తూ ఇంటి పనంతా చేయించినైనా చేయిస్తారు. మరి మన లత ఆడపడుచు ఏ కోవకు చెందిందో అనుకున్నాం అని సుజనంటుంటే, ఆ ఆవిడ వాలకం చూస్తుంటే మొదటి రకానికి చెందిన దానిలాగే అనిపించింది కదా అంది సుకన్య. అయినా కాస్త మంచి చేసుకుంటే పొంగిపోయే రకంలా కనిపించింది. నువ్వు ఆ ప్రయత్నం చెయ్యి ఈసారి అంది సుమిత్ర. ఆ వేళ వాళ్ళు సుందరతో తాము మాట్లాడిన సందర్భం అంతా వివరంగా చెప్తూ. విసుగ్గా నిట్టూర్చింది లత. మీ మాటలు వింటుంటే చిన్నప్పుడు మా బామ్మ చెప్పిన మాట ఒకటి గుర్తుకొస్తోంది. మా బామ్మ వాళ్ళ అమ్మకి, అంటే మా నాన్నగారి అమ్మమ్మకి 5వ ఏటే పెళ్ళయిందట. ఆ రోజుల్లో అతి బాల్య వివాహాలు అమల్లో ఉండేవి కదా. అందులో అప్పటి రోజుల్లో 5 రోజుల పెళ్లి అన్నీ యథావిధిగా జరిపించేవారు. పెళ్లికొడుకి 14 15 ఏళ్ళు ఉండడం వల్ల కాస్త జ్ఞానం తెలిసి పెళ్లిపేట్ల మీద కుదురుగానే కూర్చునేవాడట. కాని ఈవిడ మాత్రం ఉండుండి పేట్ల మీద నుంచి లేచి వెళ్ళిపోతాను అనేదట. అప్పుడు పెద్దవాళ్ళు ఒక ఉపాయం ఆలోచించారట. ఆవిడ మధుపర్కం కొంగులో ఇన్ని మరమరాలు శనగపప్పు పోసేవారట. అవి తింటూనైనా కుదురుగా కూర్చుంటుందని. ఆవిడైతే అవన్నీ గుటుకు గుటుకు మింగేసి మళ్ళీ లేచిపోతాను అనేదట. మళ్ళీ వాళ్ళు ఇన్ని పోయడం, ఇలా ఆ 5 రోజులు ఎంతో అవస్థ పడ్డారట అని లత చెప్తుంటే మిగిలిన ముగ్గురు పొట్టలు పట్టుకుని నవ్వుతూ, ఆ పెళ్లి కూతురికి మీ ఆడపడుచుకి పోలికెక్కడో తెలియడం లేదు అన్నారు. ఆ పిల్లని కూర్చోపెడదామని వాళ్ళు ఎన్ని పెట్టినా అవైపోగానే ఆవిడ పీట మీద నుంచి లేచిపోయినట్లు మా సుందరమ్మని మంచి చేసుకుందామని ఆవిడికి సేవ చేయడం మొదలు పెడితే ఆవిడ తన అవసరాలన్నీ తీర్చుకుని ఆనాక మన మీద ఆములు దూములు చేస్తుంది. మొదట్లో నాకు ఆవిడ సంగతి తెలియక, పైగా కొత్తలో భయం చేతో వదినగారు అంటూ ఆవిడ చుట్టూ తిరిగాను. అప్పుడు నా చేత చచ్చే చాకరీ చేయించుకుంది. ఆవిడ స్నానం చేశాక బట్టలన్నీ ఉతికి ఆరేసి మళ్ళీ తర్వాత చక్కగా మడతలు పెట్టి తన గదిలో పెట్టమనేది. ఆవిడ తలలో పెట్టుకునే సవరానికి వారానికి ఒకసారి తలంటు పోసినట్లు సేకాయతో రుద్ది ఆరబెట్టమనేది. ఇన్ని పనులు చేయించుకుని కూడా ఇంకా కసుబుసుమనేది. ఒకసారి ఏమైందంటే ఆవిడ బ్లేడుతో గోళ్లు తీసుకుంటుండగా కుడి చేతి వేలుగోరు బాగా పొట్టలోంచి వచ్చేసి కాస్త రక్తం వచ్చింది. దానికోసం అక్కగారు నానా హంగామా చేస్తుంటే తమ్ముళ్ళందరూ పోగై దానికి డెటాల్ రాసి కట్టుకట్టారు. సరే, తర్వాత భోజనానికి వచ్చింది. చేతికట్టుతో అన్నం ఎలా తింటాను అంది. నేను నోరు జారి ఒక మాట అన్నాను. ఏ ఆధరువుకి ఆ ఆధరువు విడిగా అన్నంలో కలిపి పెట్టేస్తాను, మీరు చెంచాతో తీసుకుని తినండి అన్నా. మళ్ళీ చెంచా ఎందుకు, నువ్వేం ముద్దలు చేసి పెట్టాయి అంది. సరే అన్నాను. తీరా నేను ముద్ద చేసి అందేవబోయేసరికి చెయ్యి చాచడానికి బదులు నోరు తెరిచింది. కెవ్వుమంది సుకన్య. అదేంటే అంటూ. ఇవన్నీ అతిశయోక్తులు చెప్తున్నట్లుంది అంది సుమిత్రను నమ్మలేనట్లు. అతిశయోక్తి కాదు, అక్షరాలా జరిగింది అని లత అంటుంటే, అంత పెద్దావిడ నిన్ను అన్నం తినిపించమని ఎలా అందే అంది సుజన విస్మయంగా. అంది మరి. అక్కడే మా అత్తగారు బావగారులు ఈయన అందరూ కూర్చుని భోంచేస్తున్నారు. అక్కడ కూర్చుని ఆవిడికి అన్నం తినిపించాలంటే నాకేంటో సిగ్గుతో ప్రాణం చచ్చిపోయింది. కాని ఆవిడ మాత్రం చిన్నపిల్లలా నోరు తెరుస్తూ చక్కగా తింది.
పోనీ తింటే తింది. ఆ సమయంలో కూడా ఎంత అహంకారమో చూడు. అన్నం నములుతూ పచ్చడి నాలిక్కి రాయమన్నట్లు చూపించింది. నాకు సరిగ్గా అర్థం కాక ఒకదానికొకటి రాశాను. దాంతో చూసుకో పెద్ద కేకలు చిరాకు పడిపోయింది. అప్పట్నుండి నాకు అసహ్యం వేసింది. ఈవిడ మర్యాదకి మనిషి కాదు. దూరంగానే ఉంచాలి అనుకుని ఆ వేల్టి నుండి ఆవిడతో ముభావంగానే ఉంటున్నాను. అది సరే, మీ అత్తగారు వాళ్ళంతా అక్కడే ఉన్నారన్నావుగా. ఈవిడ ఆగడం చూసి వాళ్ళేమీ అనలేదా? అంది సుజన విస్తుపోతూ. మేము మా వదినతో కాస్త దూకుడుగా మాట్లాడామని తెలిస్తే చాలు. మా అమ్మ లక్ష తిట్లు తిడుతుంది మమ్మల్ని. మరి మీ ఇంట్లో ఏంటి బాబు? అంది సుకన్య. ఈవిడ మాట అంటే ఆ ఇంట్లో అందరికీ శిరోధార్యం. నా కూతురు కదా ఈ మరదళ్ళందర్నీ ఇలా హడలగొట్టేస్తుందని మా అత్తగారు ఎంత సంబరపడిపోతారో మీకు తెలీదు. అలాంటిది ఇంకా ఆవిడ అదుపులో ఎలా పెడతారు? అని లత అంటుంటే, ఆవిడ విషయం వదిలేయ్. మగవారైనా ఆ అక్కగారిని ఏమీ అనరా? తమ అక్క పెద్దది అనే గౌరవం ఉండొచ్చనుకో. అయినా ఉహుం, అందరికీ ఆ అక్క నెత్తి మీద దేవత అంది లత కసిగా. ఇలా అయితే చాలా కష్టం బాబు అంది సుమిత్ర. కష్టమా మరి కష్టమా? నాకైతే మా ఆడపడుచు దాష్టికం చూస్తే వచ్చే కోపం కన్నా మా అత్తగారు వాళ్ళు అలా వింటూ ఊరుకోవడం ఇంకా కోపం వస్తుందనుకోండి. ఆవిడదేముంది? ఒక విధమైన అధికార దాహంతో అదోలాంటి స్వార్థంతో కళ్ళు మూసుకుపోయింది. అలాంటప్పుడు ఆ కళ్ళు తెరిపించాల్సిన బాధ్యత ఆ ఇంట్లో మిగిలిన వారి మీద ఉంది. వాళ్ళు అలాంటి ప్రయత్నం చేయకపోగా నువ్వు ఇంటి యజమాయిషి మరదళ్ళ మీద పెత్తనం అమోఘంగా చేస్తున్నావు అంటూ ఇంకా పొగుడుతుంటే ఆవిడికి తన తప్పు తెలుసుకునే అవకాశం ఎప్పటికీ రాదు అని లత అంటుంటే, అంతో ఇంతో చదువుకున్న మీ వారు కూడా అక్కగారి అక్రమ ప్రవర్తనని చూస్తూ ఊరుకుంటారా? అంది సుకన్య. లత ఒక క్షణం తడబడింది. తన భర్త అంత చేతగానివాడు, ఆత్మాభిమానం లేనివాడు, తన కళ్ళెదుట భార్య అవమానపడుతుంటే చూస్తూ ఊరుకోగల పౌరుషహీనుడు అని చెప్పుకోవడానికి ఆ పిల్లకే ఎలాగో అనిపించింది. అది కాకపోయినా తన పెళ్ళై ఇంకా 5-6 నెలలే కదా అయ్యింది. మరి కొద్ది రోజులు ఓపిక పడితే భర్తలో తప్పక మార్పు వస్తుందనే ఆశ కూడా ఉంది. లత వెంటనే సమాధానం చెప్పకపోవడం చూసి సుజనంది. పెళ్ళై ఇలా భార్య కాపురానికొచ్చిందో లేదో అలా వీడు ఇంట్లో వాళ్ళని ఎదిరించేస్తున్నాడని వాళ్ళంతా అనుకుంటారని భయమేమో. సింగినాదం. ఆత్మాభిమానం కంటే ఎక్కువ ఏంటి? ఆ మెప్పుదల మెహర్బాణీలు. అసలు తమ్ముళ్ళిచ్చిన అలుసే ఆవిడకలా కొమ్ములు మొలిపించింది అంది సుమిత్ర. బొత్తిగా ఏమీ అనకుండా ఉండర్లే. అయినా ఆవిడికి సిగ్గు బిడియం అన్నవి లేవు. మధ్య మధ్య నేను ఏదో ఒకటి ఎదురు సమాధానం చెప్తూనే ఉంటాను. అలాంటి రోజున ఇహ నన్నేమీ అనలేక ఆ కోపం మా తోటి కోడళ్ళ మీద మరింతగా చూపిస్తుంటుంది అనేసింది లత. భర్త అసమర్థతని అప్పుడే అందరి ముందు వెల్లడించుకోవడం ఇష్టం లేక. కాని ఆ సమయంలోనే ఆ అమ్మాయి మనసులోనే మరో నిర్ణయం కూడా చేసుకుంది. ఈసారి మళ్ళీ నేను అక్కడికి వెళ్ళాక మా వారు అక్కగారి మాటలకి తగిన సమాధానం చెప్పారా సరే సరే, లేకపోతే ఆయన్ని ఎలాగో బ్రతిమలాడుకుని ఆ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకోమనాలి. మేం ఎదురుగా ఉంటేనే కదా మా ఆడపడుచు అలా మాటలంటుంది. దూరంగా వెళ్ళిపోతే ఏ బాధ ఉండదు అనుకుంది. మీ ఆడపడుచు చర్యలన్నీ కలిపి ఎవరైనా ఒక కథ రాస్తే బాగుండు అంది సుకన్య. లత నవ్వేసింది. తర్వాత మరి కాసేపు కూర్చున్నారు సుకన్య వాళ్ళు. వాళ్ళంతా యూనివర్సిటీలో తమ అనుభవాలు అవి చెప్తుంటే అంతటి సరదాయిన జీవితం వదులుకుని తాను తొందరపడి ఈ పెళ్లికి అంగీకరించానేమోననే భావన కలగసాగింది లతకి. అయినా ఎంఏ అయిపోయాకనైనా పెళ్లి చేసుకోవాల్సిందే కదా. అప్పుడైనా తన అదృష్టంలో ఇలాంటి సంసారమే రాసిపెట్టుంటే అది తప్పేది కాదేమో. కాకపోతే మరో 2 సంవత్సరాలు నిశ్చింతగా సంతోషంగా కాలం గడపగలిగేది అనిపించింది. భోగి పండగ రేపనగా గోవిందరావు వచ్చాడు అన్నమాట ప్రకారం. ఆ పండగ 2 రోజులు అత్తవారు తనకి జరిపిన మర్యాదల్లో లోటుపాట్లు ఎంచడం కాని, తనకిచ్చిన బట్టలు బాగుండలేదు అనడం కాని ఏమీ చేయలేదతను. అల్లుడి మర్యాద అణకువ చూసి అత్తమామలు పొంగిపోయారు. లతకు కూడా అతను అక్కడున్న 4 రోజులు చాలా సరదాగా గడిచాయి. ఆ 4 రోజుల్లోనూ లత కోరిక మీద 2 సినిమాలకు వెళ్లారు వాళ్ళిద్దరూ. అత్తవారి ఊర్లో అయితే ఏ 2 నెలలకో ఒక సినిమా చూడ్డానికి పర్మిషన్ ఇస్తుంది సుందరి. అదేనా తోటి కోడళ్లతో కలిసి వెళ్లాల్సిందే కాని మగవారితో, చివరికి వారు తాళి కట్టిన మొగుడైనా సరే, కలిసి వెళ్ళకూడదు. అందుకే 2 కోడళ్ళు ఇంట్లో పనుకుండిపోతే మరో 2 వెళ్ళొచ్చేవారు. సుందరి మాత్రం వారానికి 10 రోజులకి తనకెప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వెళ్ళి అది వరకు చూసిన సినిమా అయినా సరే మరోసారి చూసొస్తుంటుంది. ఆవిడికి ఎవరి సహాయమూ అక్కర్లేదు. రిక్షా ఎక్కి ఒక్కతే వెళ్లి రాగలదు. దుర్గమ్మ బయటికెక్కడికి సాధారణంగా వెళ్ళనే వెళ్ళదు. ఇంకా ఆ ఇంటి మగవారికి సినిమా సరదాలు అవి లేవు. వాళ్ళు సంవత్సరానికి 1 సినిమా కూడా చూడరు.
అందుచేతనే ఇక్కడ తాను అడగ్గానే సినిమాకి బయలుదేరిన భరతను చూస్తే లతకెంతో ముచ్చట వేసింది. చిలక గోరింకల్లా అలా కలిసి తిరుగుతున్న కూతుర్ని అల్లుణ్ణి చూసి వాసుదేవరావు గారు భార్య మహా ముచ్చట పడిపోయారు. లత తన స్నేహితురాలకి చెప్పిన విషయాలేవి ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు. లేకపోతే ఎదురుగుండా అల్లుడు ఇంత మంచితనం ప్రదర్శిస్తుంటే అతన్ని గురించి ఏమేమో చెప్పిన కూతుర్నే వాళ్ళు తప్పుగా అర్థం చేసుకునేవారు. ఉమ్మడి కుటుంబంలో కాస్త సర్దుకుపోవడం నేర్చుకోవాలని కూతుర్నే మందలించేవారు. అల్లుడొచ్చిన మర్నాడే అడిగారు వాసుదేవరావు గారు కూతుర్ని మరో నెల రోజుల పాటు తమ దగ్గర ఉంచుకుంటామని. దానికి మాత్రం అతను అంగీకరించలేదు. అది వారి మనసుకి కాస్త కష్టం తోచినా ఏదో వచ్చి 10 రోజులుంది అంతే చాలు, ఎక్కడైనా వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండడమే తమకు కావాలి అని సరిపెట్టుకుని ఊరుకున్నారు. తర్వాత 2 రోజులకే గోవిందు లత వెళ్ళిపోయారు. నీకు తెలీదు లత, ఈ ఇంటి కోడళ్ళు పుట్టింటి మాట తలవకుండా ఈ ఇంటికే అమ్ముడుపోయిన బానిసల్లా పని చెయ్యాలి అంది భారతి కళ్ళంట నీళ్లు పెట్టుకుంటూ. వాళ్ళ ఉదయం భారతి వాళ్ళ నాన్నగారి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. భారతి తమ్ముడు రాజా 20 ఏళ్లవాడు టైఫాయిడ్ జ్వరంతో 20 రోజుల నుండి మంచం మీద ఉన్నాడని, ఇంట్లో అందరికీ అతని విషయమై దిగులుగా ఉందని రాస్తూ అతను అక్కగారిని చూడాలని కలవరిస్తున్నాడని భారతిని ఒక్కసారి పంపించమని రాశారు. ఆ ఉత్తరం వాళ్ళు మాధవ్ పేరున రాశారు. అది చదువుకుంటూనే అతను తారామండలానికి ఎగురుతున్నట్లే భార్యని చివాట్లు వేయడం మొదలు పెట్టాడు. ఇంటికి పెద్దది అమ్ముంది, అక్కయ్యుంది, నాకంటే పెద్దవారు 2 అన్నయ్యలున్నారు. వాళ్ళందరినీ వదిలిపెట్టి మీ నాన్న నా పేర ఉత్తరం రాస్తాడు. ఈయనకేమైనా బుద్ధుందనుకోవాలా లేదా? వాళ్ళందరి లెక్క నీకేంటి? నీ భార్య విషయంలో నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించు అని నన్ను హెచ్చరించడమా? లేకపోతే ఇంకీ కాలంలో కూడా ఈ ఉమ్మడి కుటుంబాలు ఈ పెద్దవాళ్ల పెత్తనాలు ఏంటని హెచ్చరించడమా? ఇలాంటి పిచ్చి పిచ్చి ఉత్తరాలు నాకు మరెప్పుడు రాయిద్దని ఆయనకి గట్టిగా రాయి అంటూ ఆ కార్డు భార్య ముఖాన గిరాటు వేశాడు. ఇంట్లో ఉన్న 10 మంది ముందు అతను భార్యనలా చివాట్లు వేస్తుంటే లత మనసంతా ఏంటోగా అయిపోయింది. ఆ రోజంతా భారతి ఎలాగో ఉంది. వడలిపోయిన ఆమె ముఖం, ఎర్రగా ఉబ్బిపోయిన కళ్ళు చూస్తుంటే లత కూడా ఆమెని పలకరించాలంటే ధైర్యం చాలేదు. తర్వాత ఎప్పుడో మాధవే అంది, ఊరుకో భారతి, మన వాళ్ల కోపం కొత్త ఏంటి? మరిదిగారన్న మాటలు మనసులో పెట్టుకుని బాధపడకు. లేదక్కయ్యా, వారి మాటలకి బాధపడేటంత మెత్తదనం ఇప్పుడు నా మనసుకి లేదు. అది బండబారిపోయింది. నా బాధంతా నా తమ్ముడి గురించే. 20 ఏళ్లవాడు, బిఏ చదువుతున్నాడు. భగవంతుడు వాడి మీద కనుక దయే తలచకపోతే ఇహ అమ్మా నాన్న ఏమైపోతారో నేను ఊహించలేను. నాకు వాడిని చూడాలనే ఉంది. కాని ఎలా? అక్కయ్య కోసం వాడు కలవరిస్తున్నాడని తెలిసినా కరగని ఈయన మనసు నేను అడిగినంత మాత్రాన మెత్తబడుతుందా? పోనీ మీ నాన్నగారిని మన అత్తగారికే ఒక ఉత్తరం రాయమని నువ్వు రాయరాదా అంది. అక్కడే ఉన్న లత మనసు ఉండబట్లేక. ఎంత పిచ్చిదానివి అన్నట్లు చూసింది మాధవి. అప్పుడు మరేదో సాకు చెప్తారు, అంతేకాని మన వాళ్ళు అడిగిన వెంటనే అక్కడికి పంపిస్తారనుకుంటున్నావా? మనం ఈ ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు అంది. లతకి అది నిజమే అనిపించింది. ఎందుకంటే అంతకు వారం రోజులకు ముందు సుమతికి అలాంటి అనుభవమే అయింది. వాళ్ళ అక్క కూతురికి పెళ్లి నిశ్చయమైందని ఉత్తరం రాస్తూ ఆ పెళ్లికి 10 రోజుల ముందే చెల్లెల్ని తప్పకుండా రమ్మని రాసింది సుమతి వాళ్ళక్క. సుమతి బావగారైతే దుర్గమ్మకి, సుందరికి, కేశవ్కి, నారాయణకి అందరికీ రాశాడు. ఇక ఆ ఉత్తరాలు చదువుకుని అతని వినయమంతా తెలుగు తక్కువతనం కింద జమకట్టి ఒక్కొక్కరు ఒక్కో విధమైన వ్యాఖ్యానాలు చేయడం మొదలు పెట్టారు. ఆ తల్లికి, కూతురికి, 4 కొడుకులకి ఆ విషయం 4 రోజుల బాతాకానికి సరిపడా గ్రాసం అందించింది. పోని అనుకునేదేదో వాళ్లలో వాళ్ళు అనుకున్నా అంత బాధ లేకపోవును. కాని అందరూ భోజనాలకి కూర్చున్నప్పుడో, కాఫీ తాగుతున్నప్పుడో ఆ ప్రసక్తి తెచ్చి ఆ ఉత్తరంలోని ప్రతి అక్షరానికి 1,00,000 తప్పులు అంటగడుతూ నీ బావ ఒట్టి బొడుద్దాయి సుమా అన్నట్లు సుమతిని వెకిరిస్తుండేవారు. ఒక్కోసారి అది అంతటితో ఆగక మిగిలిన వారి పుట్టిళ్ల వైపు కూడా మళ్ళీ వాళ్లను కూడా హేళన చేస్తుండేవారు. అది వినడం ఇష్టం లేక ఏ కోడలైనా అవతలకు వెళ్ళిపోతే ఆమెను పిలిచి ఎదురుగా నిలబెట్టుకుని మరీ ఆ మాటలు అనేవారు. ఆ మనుషుల్లో ఉన్న ఈ విధమైన హింసా ప్రవృత్తికి ఎలా నిర్వచనం చెప్పుకోవాలో లతకు అర్థం కాలేదు. కాని ఆమె కనిపించింది ఒకటే. తను చాలా చోట్ల చదివింది. శత్రువు చేతిలో ఎవరైనా చిక్కిపోతే వాళ్ళ నుండి కొన్ని రహస్యాల్ని రాబట్టడానికి, కొన్ని నిజాలు కక్కించడానికి ఆ శత్రువులు అవలంబించే పద్ధతి చాలా రకాలుగా ఉండేది. చేజిక్కిన మనిషిని శారీరకంగా బాధించడం కాకుండా అతనికి అత్యంత ప్రీతిపాత్రమైన వ్యక్తుల్ని అతని కళ్ళెదురుగా బాధించి అతనికి మానసిక సంక్షోభం కలిగించేవారు. అతని భార్యని అతని కళ్ళెదురుగానే మానభంగం చేయడము,
అతని పిల్లల్ని అతని ఎదురుగానే నరికి చంపడం లాంటివి. బహుశా తమ అత్తగారు వాళ్ళు ఆ కోవకి చెందినవారేమో అనిపించింది. అక్కడ వాళ్ళు విధించే శిక్షలకి, ఇక్కడ వీళ్ళు తమని బాధ పెట్టే విధానానికి సహస్రాంశం భేదం ఉండొచ్చు. కానీ ఆ శిక్ష వెనక ఈముడున్న వారి మానసిక ప్రవృత్తి, పైశాచిక ఆనందం ఒక్క కోవకు చెందినవే. నిజం చెప్పాలంటే ఇప్పుడు వీళ్ళు విధించే శిక్ష తక్కువైనప్పటికీ వీళ్ళనే ఇంకా భయంకరమైన మనుషులుగా చెప్పుకోవాలి. అక్కడ వాళ్ళు ఏం చేసినా, ఏ శిక్ష విధించినా ఒక ఉద్దేశంతో, ఒక స్వార్థంతో, ఫలాపేక్షతో చేస్తారు. కాని ఇక్కడేముంది? కోడళ్ల తల్లిదండ్రుల్ని తోలనాడన్నందువల్ల వారు కొరిగే లాభమేమీ ఉండదు. కేవలం కోడళ్లని ఏడిపించామన్న తృప్తి ఒకటే తప్ప, ఆ తృప్తి కోసం వాళ్ళు ఈ కోడళ్లని ఎదురుగా పెట్టుకుని వాళ్ళ చెవిన పడేలా మాటలని, వాళ్ళ ముఖాలు రోషంతో ఎలా కందిపోతాయో స్వయంగా తమ కళ్ళతో తాము చూసి ఆనందిస్తారు. లత కసిగా పెదవి కొరుక్కుంది. కక్షగా పొళ్ళు నూరుకుంది. ఆమెకు ఒళ్ళు మండిపోతోంది. ఒకనాడు తాను తన స్నేహితురాళ్ళు మాట్లాడుకున్నదంతా గుర్తుకు రాసాగింది. అత్తవారింట్లో ఆడది పడే బాధలు ఎన్ని రకాలో అనుకుంటుంటేనే ఆమె మనసంతా విరిగి ముక్కలైపోతున్నట్లుగా ఉంది. ఇలాంటి అనుభవం మొన్న సుమతికి అయింది. ఇవాళ భారతికైంది. రేపు తనకీ కావచ్చు. కావచ్చునేంటి? అది వరకు కాలేదా? పెళ్ళయ్యొచ్చాక వెంటనే పంపించమంటే పంపలేదు. తర్వాత పండగలు పబ్బాలు వచ్చినా పంపించలేదు. వాళ్ళు మొదటి నుండి అనుకున్నట్టు 5 నెలల తర్వాత ఆ సంక్రాంతి పండగకి పంపించి ఎలాగో 15 రోజులు ఉండనిచ్చారక్కడ. అమ్మ వాళ్ళని చూడాలని తన మనసు ఎంత కొట్టుకుపోతున్నా ఎలాగో ఓపిక పట్టింది. అక్కడంతా కులాసాగా ఉన్నట్లు వారానికో ఉత్తరం వస్తోంది కదా అన్న ధైర్యంతో. కానీ రేపు ఎప్పుడైనా అక్కడ ఎవరైనా సుస్థి చేసి తనని చూడాలని కలవరిస్తున్నారని ఉత్తరం వచ్చినా వీళ్ళిలాగే పంపించకపోతే తనేం చేస్తుంది? ఆ ఊహతోనే లత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. జాలిగా భారతి వంక చూసింది. కనుకొలుకుల్లో నిలిచిన నీటి బిందువులు కిందకి జారకుండా చటుకున కొంగుతో అద్దేసుకుంది. లతకి కడుపులో చేయి పెట్టి దేవినట్లయింది. గుండెలో పిడికిలి పట్టి పిండేస్తున్నట్లుగా ఉంది. వీళ్ళు చక్కగా ఏ ఆర్ఫనేజ్లో నుండైనా పిల్లల్ని తెచ్చుకుని పెళ్లి చేసుకునుంటే ఇహ వారు ఎప్పటికీ ఇక్కడే పడుండేవారుగా. వీళ్ళు మనసు పడి వాళ్ళని పుట్టింటికి పంపిద్దామన్నా కూడా అక్కడ వాళ్ళకి నాన్న దిక్కుండదు. హాయిగా నాగా పెట్టని పని మనిషిలా వాళ్ళ చేత వీళ్ళు పనంతా చేయించుకోవచ్చు అంది కోపంగా. మెల్లగా మాట్లాడు తల్లి అని హెచ్చరించింది మాధవి. మరి 4 రోజులు గడిచిపోయాయి. ఆ వేళ భారతి వాళ్ళ నాన్నగారి దగ్గర నుండి టెలిగ్రామ్ వచ్చింది. రాజుకి సీరియస్ గా ఉంది అంటూ. అది చూడగానే దుర్గమ్మ ఏమనుకుందో కొడుక్కి చెప్పింది భారతిని పుట్టింటికి పంపించమని. భారతి ఒక చెంప కళ్ళంట నీళ్లు ఓడుస్తూనే మరో పక్క నుండి బట్టలు సర్దుకోవడం మొదలు పెట్టింది. రైలుకి ఇంకా 2-3 గంటల వ్యవధి ఉంది. అంతలోనే మరో టెలిగ్రామ్ వచ్చింది, రాజు మరణ వార్తని మోసుకుని. అది చూసి భారతి వెక్కి వెక్కి ఏడుస్తుంటే ఆమెని ఓదార్చడానికి కూడా ముఖం చల్లందాన్లా, మాటలు దొరకందాన్లా చూస్తుండిపోయింది లత. ఆమె కళ్ళు కూడా నీటి చలమలే అయ్యాయి. ఒక్క లతకే కాదు, మాధవి, సుమతి కూడా కళ్ళంట నీళ్లు పెట్టుకుంటూ గబగబా భారతి బట్టలవి సర్దుకోవడానికి సహాయపడ్డారు. అది ఒక హృదయ విదారకమైన దృశ్యం. మాటలకందని విషాదం నింపుకున్న బరువైన క్షణాలవి. భారతితో మాధవరావు కూడా వెళతాడేమో అనుకుంది లత. కాని ఎవరి చేతో లీవ్ లెటర్ పంపిస్తే వాళ్ళ ఆఫీసర్ ఊరుకోడట. అందుచేత తర్వాత వెళతానన్నాడతను. అలాగే రాజా పోయిన 10వ రోజుకి వెళ్లి 12వ రోజునే భార్యను కూడా తీసుకుని బయలుదేరి వచ్చేసాడతను. ఈలోగా సుమతి అక్క కూతురు పెళ్లి శుభలేఖ రావడం, వీళ్ళు ఆమె వెళ్ళడానికి వీల్లేదు అనడం, ఆ పెళ్లి జరిగిపోవడం కూడా అయిపోయాయి. భారతి తిరిగొచ్చినా ఆమె అది వరకులా పనిపాట్లు చేయలేకపోతోంది. చిన్న తమ్ముని ప్రాణంతో చూడలేకపోయినని, చివరికి వాడి శవమైనా చూడలేకపోయినని ఒకటే బాధపడిపోతుంది. లోలోపల కుమిలిపోతోంది. ఒకనాడు మధ్యాహ్నం తోటి కోడళ్ళు అందరూ కూర్చున్నప్పుడు ఆ విషయమే చెప్తూ ఇంక నిగ్రహించుకోలేక బోరుని ఏడ్చేసింది భారతి. ఆ ఏడుపు విని పొరుగు పరుగునొచ్చింది సుందరి. మళ్ళీ ఏమైంది? ఎక్కడ్నుంచైనా ఉత్తరం వచ్చిందా అంటూ. అబ్బే ఏం లేదండి. వాళ్ళ తమ్ముడి విషయాలు ఏవేవో చెప్తూ దుఃఖం ఆపుకోలేకపోయింది అంది మాధవి. బాగానే ఉంది. ఎప్పుడో 15 రోజుల కిందట పోయిన వాడిని గురించి ఇప్పుడు ఏడ్చి మాత్రం లాభం ఏంటి? అయినా ఇక్కడ ఎవరికో ఏదో అయిపోయినట్లు ఈ నిండింట్లో కూర్చుని ఆ రాగాలేంటి అంటూ చిరచిరలాడుతూ అవతలకు వెళ్ళిపోయింది. లత తెల్లబోతుంటే మాధవి చెప్పింది, మనకెంత బాధ కలిగినా ఈ ఇంట్లో ఏడవకూడదమ్మా. ఈ ఇంటికేదో అరిష్టం జరుగుతుందట అని. మళ్ళీ ఏదో గొడవవుతోంది కాబోలు అంటూ భారతి కళ్ళు తుడిచేసుకుంది. అయితే సుందరి అంతటితో వదిలిపెట్టలేదు. సాయంత్రం తమ్ముళ్ళు ఆఫీసు నుండి రాగానే మధ్యాహ్నం మరదలేడ్చిన విషయం, అది తమింటికి ఎంతటి కీడును కలిగిస్తుందో అనే తన భయం అన్నీ విపులంగా చెప్పి
మాధవరావు చేత భారతిని ఏదో చివాట్లు పెట్టించి అప్పటితో ఊరుకుంది. లతకి ఆ ఇంట్లో ఏం జరిగినా ఒక వింతగా విడ్డూరంగా మనస్సుని నలిపి నలిపి నుగ్గు నుగ్గు చేసే భయంకరమైన అనుభవంగా అనిపించసాగింది. గట్టిగా ఏడ్చి గుండెల్ని తేలికపరుచుకునే హక్కు కూడా లేదన్నమాట మాకిక్కడ అనుకుంది.